నేనా బిగ్ బాస్ సీజన్ 10 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూర్చున్నా. గత మే నెల 15వ తారీఖు నుండి కూర్చున్నా. ఇప్పుడు 2 నెలలు పూర్తి అయిపోయింది విజయవంతంగా. హాయ్ హలో నమస్తే, నా పేరు మల్టీ స్టార్ రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ కింది స్థాయి వాళ్ళకన్నా అర్థం కాదనే డైలాగ్ నాదే. అది యావత్ ఆంధ్ర తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం దాటి ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ తిరుగుతున్నది, సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నది. అయితే విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 10 అతి త్వరలో స్టార్ట్ అవుతున్నది. అందు గురించి బిగ్ బాస్ సీజన్ 10లో మనకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చున్నా. నా పేరు మల్టీ స్టార్ రాజా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తరకమల్ల. నేను రిలీజ్ అయిన సినిమాలకు రివ్యూ చెప్తూ సినిమా హీరోగా ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 10కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు అవకాశం ఇస్తే వాళ్ళకు కావాల్సినంత టీఆర్పీ ఖచ్చితంగా తెచ్చి పెడతాను. ఆట అంటే ఆట, పాట అంటే పాట, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్, ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ కూర్చున్నా. గత మే నెల 15వ తారీఖు నుంచి కూర్చున్నా. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు కూర్చుంటా. ఇంకా 50 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. నేను కూర్చొని ఇప్పటికీ 60 రోజులు అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 10లో మనకు అవకాశం ఇవ్వాలని. తెల్లవారు పొద్దుగులు ఇక్కడనే, ఎండ కొట్టినా ఇక్కడనే, వర్షం వచ్చినా ఇక్కడనే, ఈగలు దోమలు ఏదేమైనా కానీ ఇక్కడి నుంచి కదలేదే లేదు. బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లో పోయేదాకా ఇంచి లేచేదే లేదు. బిగ్ బాస్ 9కి కదా, 9కి అవకాశం ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ ఎందుకు చేశారంటే సేమ్ ఇట్లనే కూర్చున్నా పోయినసారి కూడా. ఎందుకు కూర్చున్నా అని కూడా మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకు కూర్చున్నా అంటే అగ్ని పరీక్షకు కొన్ని లక్షల వీడియోలు పోయినాయి అప్లికేషన్స్. ఆ లక్షలలో మనకు అవకాశం వస్తుందో రాదో అనే ఆలోచనతోటి కూర్చున్నా. కూర్చున్నందుకే పిలిచారు, కూర్చున్నందుకే రిజెక్ట్ చేశారు. ఎందుకు పిలిచారంటే అరే మన పబ్లిసిటీ సపోర్ట్ బాగుంది, మీడియా సపోర్ట్ బాగుంది, మరి మనోని మళ్ళీ పిలవకపోతే మన బిగ్ బాస్ మీద నెగిటివ్ వస్తుందేమో పబ్లిక్ నుంచి అని చెప్పి ఆలోచనతోటి పిలిచారు. పిలిచిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచించారంటే ఇప్పుడు మనోడు ఆడ కూర్చునేందుకు మనం పిలిచినాం కదా, మనోనికి అవకాశం ఇస్తే నెక్స్ట్ సీజన్కి వచ్చి 10 మంది కూర్చుంటారు, అప్పుడు మన పరిస్థితి అనే ఆలోచనతోటి మళ్ళీ రిజెక్ట్ చేశారు. మీటింగ్ ఏం లేదు, మీటింగ్ లేదు, ధర్నా లేదు, దీక్ష లేదు, ఏం లేదు. ప్లీజ్ బిగ్ బాస్ వన్ ఛాన్స్. నాగార్జున గారికి ఏం సంబంధం లేదు, ఆయన దేవుడు. ఆయన ఓన్లీ యాంకరింగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. చేసా రిజెక్ట్ కూడా వచ్చింది. కారణాలు ఏంటంటే నేను ఇట్లా చేస్తున్నా కదా, మనకి వేరే దారి లేదు, ఇక వేరే దారి లేదు, ఇదే దారి మనకి. ఇవ్వాలని కూర్చున్నా, ఇచ్చే వరకు కూర్చుంటా. అసలు మీకు అవకాశం ఎలా ఇస్తారు అంటాడు? మీకు ఈ అంగి పాయింట్ ఇది ఎట్లా ఎట్లా? అంగి పాయింట్ అంటే రిజెక్ట్ చేయాలంటే 100% రిజెక్ట్ చేస్తారు, తీసుకోవాలంటే 100% తీసుకుంటారు అంతే. రిజెక్టా? నేను ఇక్కడ కూర్చున్నా కదా అందు గురించి. అంటే తనని చూసి ఇంకో 10 మంది తయారైతే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదొక ప్లాట్ఫారం. బిగ్ బాస్ కి మీరు అప్లై చేశారు కదా, నాగార్జున గారు మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనుకుంటున్నారు? నాగార్జున గారికి సంబంధం లేదు, బిగ్ బాస్ వాళ్ళే రిజెక్ట్ చేస్తారు, బిగ్ బాస్ వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నాకు అవకాశం వచ్చింది, అరే మనోడికి అవకాశం వచ్చింది, మనం కూడా కూర్చుంటే మనకు కూడా అవకాశం వస్తుంది అని చెప్పేసి రేపటి నాడు ఎక్కువ మంది కూర్చుంటే మన షోకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోటి రిజెక్ట్ చేశారు. అదే బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? అందరే ఇంతకుముందు పోయిన వాళ్ళు ఏం చేశారో, ఇప్పుడు పోతున్న వాళ్ళు ఏం చేశారో, భవిష్యత్తులో పోయే వాళ్ళు ఏం చేశారో నేను కూడా అదే చేస్తా.
అసలు మీది ఏ ఊరు అన్నారు? అసలు మీరు ఎందుకని ఇక్కడ? మా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల. మరి మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఎంత కాలం నుంచి ఇక్కడ కూర్చుంటున్నారు? నేను మే 15వ తారీఖు నుంచి కూర్చున్నా. మే 15వ తారీఖు. 2 నెలలు 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుంది. ఆ, మరి ఒక్కసారి ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు, ఒక్కసారైనా నాగార్జున గారు మిమ్మల్ని ఇట్లా చూసిన చాలా సార్లు చూశాడు, చాలా సార్లు చూసుకుంటూ పోయాడు, చాలా సార్లు లోపలికి పోయాడు, చాలా సార్లు బయటికి పోయాడు. మాట్లాడారా మీతో? ఏం మాట్లాడలే, అబ్జర్వేషన్ లో ఉన్నా. ఏం మాట్లాడకుండా పట్టించుకోకుండా మీరు ఎందుకు ఇక్కడ? అవకాశం కోసం. రిజెక్ట్ చేస్తారు కదా, మళ్ళీ అవకాశం ఎందుకు? మీరు అప్పటికి ఇంటి ఉండొచ్చు కదా. అట్లేం లేదు. ఇక్కడ కూర్చుంటే అవకాశాలు ఇస్తారా మీకు? ఇవ్వాలని కూర్చున్నా.